వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లోని ఒక జైలు నుంచి 216 మంది కరుడుగట్టిన తీవ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు అయితే బయటకు వచ్చారు. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం అయితే దీనికి హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతంలో ఉన్న ఈ జైలు నుంచి అయితే 216 మంది నేరస్తులు అయితే పోలీసులను కొట్టి అక్కడ అధికారులను బెదిరించి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 200 మంది 16 అంటే ఈ 216 మందిలో అత్యంత కరుడుగట్టిన నేరస్తులతో పాటు కొంతమంది తీవ్రవాదులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడి ప్రభుత్వం అయితే జైల్లో అలర్ట్ ప్రదర్శించింది. ముఖ్యంగా అక్కడి అధికారులను అయితే కొట్టి వాళ్ళు రావడం అనేది ఇప్పుడైతే చాలా వివాదానికి గురిచేసింది. ముఖ్యంగా కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. కరాచీలోని బాచా ప్రాంతంలోని మలీర్ జైలు ఇదైతే అత్యంత కట్టుదిట్టమైన ఒక జైలు. ఇక్కడి నుంచి జైలు అంటే ఈ జైలు నుంచి అయితే నేరస్తులు పారిపోవడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వంలోని హోంమంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పందిస్తున్నారు. అయితే ఈ మొత్తానికి కారణం ఏంటంటే భూకంపం అని తెలుస్తుంది. బాచా ప్రాంతంలో 3 సార్లు భూమి అయితే కంపించింది. ఆ భూమి కంపించడంతో జైల్లోని గోడలు కానీ జైల్లో ఉన్న ఏదైతే కట్టుదిట్టమైన ప్రదేశంగా ఉండే ఆ గోడలు అయితే కూలిపోవడం, బీటలు వాడడం సంభవించింది. దాంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ ఉన్న ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని సేఫ్ గా వేరే బ్యారెక్లోకి మార్చాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులు అయితేనే అక్కడ ఉన్న దాదాపు 700 నుండి 1000 మంది నేరస్తులను అయితే వేరే బారెక్లోకి అంటే పెట్టాలని చెప్పేసి వాళ్ళైతే ఆ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే పోలీసుల కళ్ళు గప్పి అంటే పోలీసుల కళ్ళకు గంతలు కట్టి అక్కడి నుంచి అయితే 216 మంది నేరస్తులు బయటకు వచ్చారు. ముఖ్యంగా అక్కడ అదే క్రమంలో వారి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కొని వారిని బెదిరించారు. అలాగే పోలీసులపై కాల్పులు కూడా జరిగారు. మొత్తం మీద ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించినట్టు తెలుస్తుంది. అలాగే 4 అధికారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా దీనిపై సింధు హోంమంత్రి జియా ఉల్ హసన్ లాంజర్ మాట్లాడుతూ ఖైదీలు మెయిన్ గేట్ నుండి బలవంతంగా తెరుచుకొని అక్కడి నుంచి పారిపోయినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా కరాచీ వీధుల్లో తిరుగుతున్న ఆ ఖైదీలు అలాగే నేరస్తుల ఆ వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకైతే కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ కరాచీ అలాగే సింధు రాష్ట్రంలోని సైనికులు అలాగే పోలీసు బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ముఖ్యంగా పారిపోయిన ఖైదీలను దాదాపు 70 మంది నుండి 80 మంది వరకు అయితే వారిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా వారు కూడా పారిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఖచ్చితంగా అక్కడ జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఖైదీలు పారిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరంతా కరుడుగట్టిన నేరస్తులు, ఎన్నో నేరాలు చేసి జైల్లోకి వచ్చారు. వీరు ఒకసారి వీధుల్లోకి బయటకు వచ్చారంటే విచ్చలవిడితనంతో ఖచ్చితంగా అక్కడున్న లోకల్స్ అంటే పౌరుల పైన కూడా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు అక్కడ అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలీసులు అలాగే సైన్యాధికారులు అయితే వీరిని పట్టుకునే ప్రయత్నంలోనే తలామునకలై ఉన్నారు. ముఖ్యంగా వీరిని అయితే పట్టుకోవడానికి కేంద్ర అంటే మనకు అక్కడ సైనికాధికారులు అయితే చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించింది పూర్తి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మొత్తం మీద 75 మంది నుండి 80 మందిని అయితే రికవర్ అంటే తిరిగి పట్టుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 1000 మందికి పైగా ఉండే ఈ బారెకుల నుంచి వేరే బారెకులోకి సురక్షితంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ తప్పిదం జరిగినట్టు తెలుస్తుంది. ఒకేసారిగా 600 నుండి 700 మంది ఖైదీలు అయితే విరుచుకుపడడంతో అక్కడ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వారి దగ్గర ఉన్న ఆయుధాలను కూడా లాక్కొని వారిపై దాడి చేయడంతో అక్కడున్న అధికారులు కూడా కొంత వెనక్కి తగ్గారని తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదకమైన పరిస్థితులు అయితే అప్పుడప్పుడు పాకిస్తాన్ జైలులో జరుగుతుంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదుల గురించి అక్కడున్న ఖైదీల గురించి మనకు తెలుసు. అక్కడ చాలా ఉత్తేజితంగా ఉంటారు. అలాగే డ్రగ్స్ కు సంబంధించి మాదక ద్రవ్యాలతో అరెస్ట్ అయిన ఖైదీలే ఎక్కువగా ఈ తప్పించుకున్న వారిలో వారే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారిని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నంలోనే ఇటు పోలీసులు కానీ అటు సైనికులు కానీ తలామునకలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టారు. దీన్ని ఖచ్చితంగా అందరినీ పట్టుకొని మళ్ళీ జైల్లో బంధించడానికి అయితే వీరు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.